ఇక పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ కు సంబంధించి 100 రోజుల్లో తాము చేసిన కార్యక్రమాలు ఏవి కేసీఆర్ కు కనపడలేదని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే ఎంహెచ్ఏ అసలు పొలిటికల్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవ్వడమే దురదృష్టకరమని రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను రిజర్వేషన్ కు సంబంధించి డైరెక్ట్ గానే ఆరోపిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఫేక్ వీడియో క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా తనకు లేదని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రైతులకు కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై సీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న పోలింగ్ ముగిసిన తరువాతే పెండింగ్ రైతు బంధు నిధులను పంపిణీ చేయాలని ప్రకటించింది. ఈ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. రైతుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై సీఎస్సీ వేటు వేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం రబీ సీజన్ రైతు బంధు పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మే 13 తర్వాత మాత్రమే ఈ పంపిణీ అనేది చేయాలి. రైతు బంధు నిధులకు సంబంధించి పంపిణీని అంటే రబీ సీజన్కి సంబంధించి రైతు పంపిణీ అనేది రైతు బంధు అనేది మే 13 తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత మాత్రమే పంపిణీ చేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఈ పథకంపై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేస్తూ ప్రజెంటు ఈ పంపిణీ అనేది నిలిపివేయాలంటూ కూడా తెలియజేసింది. ప్రధానంగా వీటిలో ఈ లేఖలో కొన్ని కీలక విషయాలను పొందుపరిచారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాలో కొత్తగా లబ్ధిదారులను చేర్చకూడదు. గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ రబీ సీజన్ రైతు బంధు అనేది ఇవ్వాలి. కొత్తగా ఎవరిని కూడా ఆ జాబితాలో చేర్చొద్దంటూ కూడా తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. ప్రజెంట్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది కాబట్టి దీంట్లో రైతు బంధుకు సంబంధించి కూడా రబీ సీజన్కి సంబంధించి రైతు బంధు ఏదైతే నిధులు విడుదల చేస్తున్నారో దానికి సంబంధించి ఎక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, ఎక్కడ ప్రచారం చేయొద్దంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఇక చెల్లింపులకు సంబంధించి ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి ఫంక్షన్లు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను ప్రచారం చేయకూడదంటూ కూడా లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది. అంటే రాజకీయాలకు సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఈ రైతు బంధు నిధులు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బంధు నిధులకు సంబంధించి ఇచ్చే క్రమంలో ఎవరు రాజకీయంగా కార్యకర్తలు ఎవరు కూడా హాజరు కాకూడదు. ఇది కూడా ఈ రైతు బంధు నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అకౌంట్ ద్వారా మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా తెలిపింది. లబ్ధిదారుని ఖాతా ద్వారా మాత్రమే ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ప్రధానంగా ఎన్నికల సంఘం తెలియజేసింది. అంటే గత 5 ఏళ్లలో రబీకి సంబంధించిన విడతల వారీగా రైతు బంధు సహాయం తెలంగాణ రాష్ట్రం పంపిణీకి ఎటువంటి నిర్ణీత తేదీలు అనేది ఈ పథకంలో నిర్దేశించలేదంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక 2023 రబీ సీజన్ కోసం 2024 మే నెలలో అంటే 2023లో గతంలో ఎలక్షన్కు ముందు దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిధులను విడుదల చేసింది. దానికి సంబంధించి అప్పుడు ఆ సందర్భంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విముఖత వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ఇప్పుడు నవంబర్ 24 అంటే 2023 నాటి కమిషన్ అప్పుడు ఇచ్చిన లెటర్ను తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వం షరతులతో ఇచ్చింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించి గతంలో ఇవ్వాల్సిన రైతు బంధువును ఇప్పుడు ఇచ్చేందుకు 2 ఏళ్ల క్రితం పర్మిషన్ ఇచ్చేప్పటికీ నిన్నటి నుంచి కొంతమందికి అకౌంట్లు అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్ క్యాంపెయినర్ కూడా రేవంత్ రెడ్డి ఈ రైతు బంధు నిధులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎన్నికల నియమాలను ఉల్లంఘించారు కాబట్టి ఇప్పుడు ప్రజెంటు ఈ రైతు బంధు
నిధులను అనేది ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు, దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా వాడుకుంటున్నారనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ లేఖను విడుదల చేసింది, కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మే 13 తర్వాత మాత్రమే ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రైతు బంధు నిధులను రైతులకు అందజేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. శివ, అయితే మే 13 తర్వాత ఈసీ రైతు బంధు అనేది పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని వల్ల ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉందా? ఎన్నికలకు అంటే పోలింగ్ కి సంబంధించి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది రైతు బంధు ఆపేయడంతో? అంటే రైతు బంధు ఆపేయడం అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనేది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలోనే ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఎక్కడ కూడా ఎన్నికల నియమాలను ఉల్లంఘించకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడకూడదు, ఆ విధంగా మాట్లాడితే మాత్రం నోటీసులు ఇస్తాము, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా ప్రతి ఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇస్తూ ఉంది. కానీ ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘమే రైతు బంధు నిధులకు సంబంధించి పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ నిధులను ఇచ్చే క్రమంలో కొన్ని వ్యక్తిగత అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు అనేవి అభ్యంతరకరంగా ఉండడం, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి మే 9 లోపు వీటిని కంప్లీట్ చేస్తామని కొన్ని వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చినట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ లేఖలో పేర్కొంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ నిధులు అనేది రైతు బంధు నిధులు అనేది ట్రాన్స్ఫర్ చేయొద్దు, మే 13 తర్వాత మాత్రమే ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అనే కమిషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 5, 2018 నాటి లేఖను ప్రధానంగా గతంలో ఏదైతే ఈ గతంలో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ ఏదైతే ఉందో రైతు బంధు నిధులకు సంబంధించి ఒకవైపు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పంపిణీ చేయడానికి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం ద్వారానే ఈ నిధులను ఆపివేయాలనేది కేంద్ర ఎన్నికల సంఘం తెలుపుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంటు ట్రాన్స్ఫర్ ఈ సందర్భంలో ఎన్నికలకు సంబంధించి ఈ సందర్భంలో ఒకవేళ అందరికీ ఈ నిధులు ఇవ్వడం ద్వారా కొంతమేర కాంగ్రెస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఇతర పార్టీలు కొంతమంది కంప్లైంట్ చేశారనేది కొంత సమాచారం అయితే ఉంది, కొంత ప్రచారం జరుగుతోంది. అంటే ఈ నిధులు అనేవి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు నిధులను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి తమకు అనుకూలంగా ఎక్కడ మారుతుందో అనేది ఇతర పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకువెళ్లారు. మరోవైపు ఇటు ఈ నిధులను ఈ రైతు బంధు నిధులను ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో రైతులకు ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలోనే ఈ నిధులను ప్రజలు తాత్కాలికంగా ఆపేయాలి, మే 13 తర్వాత మాత్రమే ఈ నిధులు అనేవి రైతు బంధు నిధులు రైతులకు ఇవ్వాలి అనేది ప్రధానంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రజెంట్ దీనికి సంబంధించి ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఫంక్షన్ అంటే ఎక్కడ కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసి అక్కడ పార్టీ కార్యకర్తల సమక్షంలో రైతులకు ఈ నిధులను ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు. ఆ విధంగా కనుక పాల్పడితే కార్యక్రమాలు చేస్తే కనుక తగిన చర్యలు తీసుకుంటూ దాని గురించి వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం లేఖను విడుదల చేసింది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే ఇక రబీ సీజన్కు సంబంధించి రైతు బంధు నిధులు అనేవి తాత్కాలికంగా నిలుపుదల చేయాలి. కానీ నిన్నటి వరకు చాలామందికి దాదాపు రైతు బంధు నిధులు అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోయాయి, అందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా వరకు కూడా లబ్ధి చేకూరింది. కానీ కొంతమందికి వెళ్లాల్సి ఉంది. దానికి సంబంధించి మాత్రం మిగతా ఎవరైతే ఉన్నారో వారందరికీ మే 13 తర్వాత మాత్రమే నిధులను బదిలీ చేయాలనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రసూన.